జీవనరస్యం వీక్షకులకి స్వాగతం సుస్వాగతం. మీ అందరికీ నమస్కారం. ఛత్తీస్గఢ్లోని సాజా నియోజకవర్గంలో ఒక గొప్ప విషయం జరిగింది. ఈ మధ్య ఇక్కడ జరిగినటువంటి శాసనసభ ఎన్నికల్లో ఈశ్వర్ సాహు అనేటువంటి ఒక కూలీ ఇప్పుడు ఎమ్మెల్యేగా గెలిచిపోయాడు. ఇతన్ని బీజేపీ పార్టీ అభ్యర్థిగా పోటీ చేయించింది. ఈ సంవత్సరం ఏప్రిల్ నెలలో బీరన్పూర్ అనేటువంటి ఒక గ్రామంలో ఇద్దరు స్కూలుకు వెళ్ళేటువంటి విద్యార్థులు ఒకరి సైకిళ్ళు ఒకరు గుద్దుకోవటంతో గొడవ పడ్డారు. వాళ్ళిద్దరూ రెండు వేరువేరు మతాలకు చెందిన వాళ్ళు. ఆ మతాలు ఏవేవి అని మీకు ప్రత్యేకంగా నేను చెప్పవలసిన అవసరం లేదు. ఆ చిన్న గొడవ కాస్త పెద్దదైపోయి చివరకు ఆ గ్రామంలోనే మత ఘర్షణలకు దారితీసింది. ఆ ఘర్షణల్లో సంబంధం లేనటువంటి ఈశ్వర్ సాహు కుమారుడైన భువనేశ్వర్ సాహును ముస్లింలు భయంకరంగా కత్తులతో దాడి చేసి చంపివేశారు. భువనేశ్వర్ సాహును ఈడ్చుకుంటూ ముస్లింలు ఉండేటువంటి ప్రాంతానికి తీసుకెళ్లిపోయి దారుణంగా హత్య చేసి చంపారు. ఈ ఘర్షణల్లో మొత్తం 3 చనిపోయారు. ఈ విధంగా అభం శుభము తెలియని 22 ఏళ్ల భువనేశ్వర్ సాహును హత్య చేశారు. అతని తండ్రి ఈశ్వర్ సాహు ఆ దుర్మార్గులను శిక్షించాలని ఎంతగా ప్రాధేయపడినా కూడా ఎవడూ పట్టించుకోలేదు. స్థానిక కాంగ్రెస్ ఎమ్మెల్యే రవీంద్ర చౌబే ఒక 10 లక్షల డబ్బు, ఒక ప్రభుత్వ ఉద్యోగం ఇస్తామని నోరు మూసుకొని ఉండమని బేరం కూడా పెట్టాడు. కానీ ఈశ్వర్ సాహు మాత్రము ఇవేవి తనకు వద్దు అని ఆ దుర్మార్గులను శిక్షించడమే ముఖ్యమని ఘంటాపథంగా చెప్పాడు. ఆ విధంగా ఈశ్వర్ సాహుకు న్యాయం జరగకుండానే పోయింది. ఇదంతా గమనించినటువంటి బీజేపీ రాష్ట్ర నాయకత్వం కూలీ చేసుకుని బతికే ఈ ఈశ్వర్ సాహుకు బీజేపీ పార్టీ టికెట్నిచ్చి సానా నియోజకవర్గ అభ్యర్థిగా స్థానిక కాంగ్రెస్ ఎమ్మెల్యే అయిన రవీంద్ర చౌబేకు ఎదురుగా పోటీలోకి దింపింది. నిజానికి రవీంద్ర చౌబే అత్యంత బలమైన వ్యక్తి. ఇప్పటికే అతను 7 సార్లుగా ఎమ్మెల్యేగా పనిచేస్తూ వస్తున్నాడు. పైగా ఇప్పుడు అతను మంత్రిగా కూడా పనిచేస్తున్నాడు. అంతటి బలమైన ట్రాక్ రికార్డు ఉన్నటువంటి వ్యక్తికి ఎదురుగా బీజేపీ ఏ ధైర్యంతోనో మరి ఒక కూలీ అయిన ఈశ్వర్ సాహును తీసుకువచ్చి నిలబెట్టి యుద్ధం చేయమని చెప్పింది. ఈశ్వర్ సాహు ప్రచారానికి వెళ్ళినప్పుడల్లా బిడ్డ ఫోటోను కూడా తీసుకుని వెళ్ళి ప్రజలకు చూపించేవాడు. ఎవరైనా బండి తీసుకుని వచ్చి వెనకాల కూర్చోబెట్టుకుని వెళితే ప్రచారానికి వెళ్ళేవాడు. ఎవరైనా హోటల్లో భోజనం పెట్టిస్తే ఆ భోజనాన్ని తిని ప్రచారం చేసుకుని సాయంత్రానికి ఇల్లు చేరుకునేవాడు. ఈశ్వర్ సాహు ప్రచారంలో స్థానిక ఎమ్మెల్యే రవీంద్ర తనకు చేసినటువంటి అన్యాయం గురించి ప్రజలకు పదే పదే చెప్పాడు. జిహాదీలను ఏ విధంగా రవీంద్ర చౌబే కాపాడుతున్నాడు అని ప్రజలకు పదే పదే చెప్పాడు. ఈ ఎన్నికల ప్రచారంలో ఒకసారి అమిత్ షా అక్కడికి వచ్చినప్పుడు ప్రచారంలో భాగంగా ఈశ్వర్ సాహుకు జరిగిన ఘోరమైన అన్యాయాన్ని ప్రజలకు వివరించి ఈశ్వర్ సాహును ఎమ్మెల్యేగా గెలిపించమని, న్యాయం చేయమని ప్రజలను కోరాడు. అంతే, ప్రజలు ఈశ్వర్ సాహుకు దాదాపు 1,02,000 ఓట్లు వేసి దాదాపు 5,196 ఓట్ల మెజారిటీతో రవీంద్ర చౌబే మీద గెలుపునిచ్చి ఎమ్మెల్యేగా గెలిపించారు. నిజంగా ఛత్తీస్గఢ్ లాంటి చిన్న రాష్ట్రంలో బీజేపీ ఈ విధంగా ఒక ఊరు పేరు లేని కూలీని తీసుకువచ్చి అభ్యర్థిగా నిలబెట్టి ఎంత సాహసం చేస్తుందో చూస్తే అసలు బీజేపీకి ఇంత ధైర్యం ఎక్కడిది, ఇంత కాన్ఫిడెన్స్ ఎక్కడిది, ఈ నమ్మకం వెనుకున్న ఆ శక్తి ఏమిటి అనే ప్రశ్నలు తప్పకుండా మనకు అందరికీ కలుగుతాయి. ఇది బహుశా దేశ ఎన్నికల చరిత్రలో కనీవిని ఎరుగని ఒక గొప్ప సంఘటననే చెప్పాలి. కానీ ఈ వార్తకు నేషనల్ మీడియా మాత్రం ఇవ్వవలసినటువంటి ప్రాముఖ్యత, ప్రచారం ఇవ్వడం లేదు. కారణం ఏంటో తెలుసా? ఈశ్వర్ సాహు స్టోరీ కనుక ప్రపంచానికి చెప్తే దానిలో భాగంగా ఈ జిహాదీల కథ కూడా చెప్పాల్సి వస్తుందని, మళ్ళీ వాళ్ళ గురించి ప్రపంచానికి చెప్పవలసి వస్తుంది అనేటువంటి స్వార్థంతో జిహాదీలను నెత్తిన పెట్టుకొని ఊరేగేటువంటి మన దేశ మీడియా ఈ ఈశ్వర్ సాహు విజయానికి ఏమాత్రము కూడా ఇంపార్టెన్స్ ఇవ్వడం లేదు. మొత్తానికి ఇప్పుడు ఛత్తీస్గఢ్లో బీజేపీ ప్రభుత్వమే ఏర్పడబోతోంది కాబట్టి ఈశ్వర్ సాహు తన బిడ్డకు జరిగిన అన్యాయాన్ని సరిచేసుకుని ఆ జిహాదీలను చట్ట ప్రకారం శిక్ష పడేలా చేస్తాడని ఆశిద్దాం. మీ అందరికీ సెలవు. నమస్కారం.